హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. మనం గత వీడియోలో ఒక కాంటెస్ట్ తీసుకుని నౌన్ ఫామ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. అంటే ఏంటి కాంటెస్ట్ అంటే ఎవరైనా చనిపోయినప్పుడు సాధారణంగా ముఖ్యంగా ప్రముఖులు చనిపోయినప్పుడు కొన్ని మాటలు వినిపిస్తూ ఉంటాయి మనకి. న్యూస్ పేపర్స్లో కావచ్చు, న్యూస్ ఛానల్స్లో కావచ్చు. ఎలాంటి పదాలు? శ్రద్ధాంజలి ఘటించారు, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, సంతాపం తెలియజేశారు, ఇలాంటి పదాలన్నీ ఖననం చేశారు, ఇలాంటి పదాలన్నీ వినిపిస్తూ ఉంటాయి. ఆ కాంటెస్ట్ తీసుకుని నౌన్ ఫామ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి గతసారి. నేను ఈ వీడియోలో వర్బ్ ఫామ్స్ తీసుకున్నాను. వర్బ్ ఫామ్స్ కేవలం నేను ప్రెజెంట్ ఫామ్స్ రాశానండి. అంటే పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ రాయలేదు, కొంచెం ప్లేసు లేక. అంటే V1s రాశాను, V2 V3 ఓరల్గా చెప్తాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటిగా CREMATE, క్రీమేట్ అంటారు, క్రమైట్. ఎలా చెప్పాలండి? క్రమైట్. దానికి పాస్ట్ ఫామ్ ఏంటి? డి చేరుస్తాను. క్రమైట్, క్రమైటెడ్, క్రమైటెడ్. మనకి ఎప్పుడైనా ఈ టీఈడి వచ్చిందంటే ఎండింగ్లో ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన టీఈడి వస్తే ఆ టీఈడిని కాస్త టెడ్ అని కాకుండా టిడ్ అని చదవాలి. ఎలా అండి? క్రమైట్, క్రమైటెడ్, క్రమైటెడ్. వాంట్, వాంటెడ్, వాంటెడ్. హంట్, HUNT, హంట్, హంటెడ్, హంటెడ్. నావిగేట్, నావిగేటెడ్, నావిగేటెడ్. దిస్ ఈజ్ హౌ. ఇక్కడ కమింగ్ టు ద వర్బ్ హియర్, క్రమైట్. ఇట్స్ నాట్ క్రీమైట్, ఇట్స్ ఎ క్రమైట్. క్రమైట్, క్రమైటెడ్, క్రమైటెడ్. దహనం చేయు అంటే కాల్చివేయడాన్ని దహనం చేయడం అని అంటాం కదా, దాన్ని క్రమైట్ అంటారు. ఇక్కడ BURY, బెరీ. అందరూ బరీ అని అంటారు సాధారణంగా, బెరీ అని చెప్పాలి. బెరీ, బెరిడ్, బెరిడ్. BURIED, బెరీడ్ కదండి, బెరిడ్, బెరిడ్. చూడండి, ఈ రెండు పదాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రమైట్ అంటే దహనం చేయడం అండి, బెరీ అంటే పాతి పెట్టడం, సమాధి చేయడం. ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఏంటండి, సాధారణంగా ఇండియాలో ఎవరైనా చనిపోతే నది ఒడ్డున దహనపరుస్తూ ఉంటారు. ఇలా దహనపరచడాన్ని క్రమైట్ అంటారు. ఇట్ ఈస్ కామన్ ఇన్ ఇండియా టు క్రమైట్ ద డిసీజ్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్స్. సాధారణంగా రైట్. క్రమైట్, క్రమైటెడ్, క్రమైటెడ్. దహనపరచు, దహన సంస్కారం, దహనం చేయడం. రైట్. బెరీ, బెరిడ్, బెరిడ్. ఇదేంటి? పాతి పెట్టడం, సమాధి చేయడం. ద విలేజెస్ gathered to bury their beloved leader. ఎవరో నాయకుడు చనిపోయారండి ఒక గ్రామంలో. ప్రెసిడెంటో ఎవరో చనిపోయారు, ఆ గ్రామానికి సర్పంచో ఎవరో చనిపోయారు. చనిపోయినప్పుడు ఆ గ్రామస్తులందరూ గ్యాదర్ అయ్యి అతన్ని పాతి పెట్టడానికి, సమాధి చేయడానికి అందరూ ఒకే చోట గ్యాదర్ అయ్యారని చెప్తున్నాను. ఆల్ ద విలేజెస్ ఆఫ్ ద విలేజ్ గ్యాదర్డ్ ఇన్ ఎ సింగిల్ ప్లేస్ టు బెరీ their beloved leader. రైట్. ఇలా చెప్పుకోవచ్చండి. అలానే ఈ సందర్భంలో చనిపోయిన వాళ్ళని ఓదార్చడం, ఓకేనండి, సానుభూతి పరచడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. దానికి సంబంధించిన పదాలు కూడా ఈ కాంటెస్ట్లోనే రాసేసాను. కన్సౌల్, కన్సౌల్డ్, కన్సోల్డ్. V1 రాశానండి, V2ని నేను ఓరల్గా చెప్తున్నాను. కన్సౌల్, కన్సోల్డ్, కన్సోల్డ్. ఓదార్చు. అలాగే లల్, లల్డ్, లల్డ్. LULL, లల్. LULLED, లల్డ్. పాసిఫై, PACIFI. పాసిఫై, పాసిఫైడ్, పాసిఫైడ్. సూద్, సూద్, సూద్. ఈ 4 పదాలు చెప్తాను చూడండి. కన్సౌల్ అంటే ఓదార్చడం అండి. ఏదైనా నష్టం జరిగినప్పుడు కానీ, ఏదైనా పోగొట్టుకున్నప్పుడు కానీ, ఆప్తులను పోగొట్టుకోవడం కావచ్చు, ఏదైనా వస్తువును పోగొట్టుకోవడం కావచ్చు, ఏడుస్తున్న వాళ్ళని కావచ్చు, ఎవరినైనా ఓదార్చడాన్ని కన్సోల్ అంటారండి. నోబడీ కుడ్ కన్సోల్ హిమ్ వెన్ హీ లాస్ట్ హిస్ మదర్. Nobody could console him. Nobody could console him when he lost his mother. అతను తన తల్లిని కోల్పోయినప్పుడు ఎవ్వరు కూడా అతన్ని ఓదార్చలేకపోయారు. అంత విధంగా ఆ రకమైన ఇదిలో అతను చాలా బాధపడ్డాడు అని చెప్తున్నాను. Nobody could console him when he lost his mother. రైట్. దట్ ఈస్ కాల్డ్ as console. అంటే కన్సోల్ అంటే ఓదార్చడం. His mother's arrival consoled him. ఓకేనా, ఇలా చెప్పుకోవచ్చండి. కన్సోల్ అంటే ఓదార్చడం, బుజ్జగించడం. నెక్స్ట్ అండి లల్ చూద్దాం. చూడండి, LULL. లల్ అంటే సాధారణంగా ముఖ్యంగా తల్లికి వాడతాం ఈ పదం. తల్లి తన పిల్లల్ని లాలిస్తుంది, జోలపాడుతుంది, ఊరుకోమని ఒక పాట పాడుతుంది. ఏంటి, చందమామ రావే, జాబిల్లి రావే, ఇలాంటి పాటలన్నీ పాడుతూ ఉంటుంది. అలా పాడుతూ లాలన చేయడాన్ని, పాడుతూ జోలపాడడాన్ని, పాడుతూ బుజ్జగించడాన్ని లల్ అంటారండి. లల్, లల్డ్, లల్డ్. The mother lulled her baby when it was crying. ఆ బేబీ ఏడుస్తున్నప్పుడు ఆ తల్లి తనని లాలించింది, జోలపాడింది.
నెక్స్ట్ అండి పాసిఫైడ్ శాంతింప చేయు, లాలించడాన్ని, శాంతింప చేయడాన్ని. అలాగే ఉపశమనం ఇవ్వడాన్ని పాసిఫై అంటారు. ట్యాబ్లెట్స్ చూడండి, మనకి కాలిపోయినప్పుడు కానీ లేకపోతే నొప్పితో కానీ బాధపడుతున్నప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటే కొంచెం ఉపశమనం. మనకి జలుబుతో బాధపడుతూ ఉన్నప్పుడు బ్రీత్ చేసుకోవడం అంటే శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. అప్పుడు జండు బామ్ కానీ ఏదైనా రాసుకుంటే కాస్త ఉపశమనం కలుగుతుంది. అలా ఉపశమనం లావడాన్ని పాసిఫై అంటారండి. రైట్. He brought some flowers to pacify his upset girlfriend. He brought some flowers to pacify his upset girlfriend. అప్సెట్గా ఉన్న తన గర్ల్ఫ్రెండ్ని శాంతింప చేయడానికి, లాలించడానికి అతను కొన్ని పువ్వులు తీసుకొచ్చాడు. ఇఫ్ యు టేక్ దీస్ టాబ్లెట్స్ దే పాసిఫై యువర్ నర్వ్స్. ఈ టాబ్లెట్స్ కనుక మీరు వేసుకుంటే అవి మీ నర్వ్స్ని పాసిఫై చేస్తాయి, ఉపశమనం చేస్తాయి. దట్ ఈస్ ద మీనింగ్. సూద్ శాంతింపు చేయు, కూల్ చేయు. సమ్ టైమ్స్ మ్యూజిక్ సూద్ ద మైండ్స్ when we are tired because of work and hectic schedules and all. If we listen to music generally soothe our minds. ఓకేనా, మనము హెక్టిక్ షెడ్యూల్ వల్ల కావచ్చు, విపరీతమైన పని ఒత్తిడి వల్ల కావచ్చు, మ్యూజిక్ అనేది మనకి ఏం చేస్తుంది, శాంతింపు చేస్తుంది, కూల్ చేస్తుంది మన మైండ్స్ని అని అంటున్నానండి. ఇంకా పదాలు ఉన్నాయండి, అవి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. పే హోమిజ్, హోమేజ్ కాదండి, హోమిజ్. ఎప్పుడైనా ఈజీఈ ఐజీఈ ఎండింగ్లో వస్తే ఇజ్ అని చెప్పాలి. మెసేజ్, MESSAGE మెసేజ్. కాలేజ్, లగ్గేజ్, క్యాబేజ్, గరాజ్, యూసేజ్, యావరేజ్, బాండేజ్ ఇలా చెప్తాం. కాబట్టి ఇది ఎలా చెప్పాలి, పే హోమిజ్. అలాగే ఇంకొక చిన్నది విషయం చెప్తాను చూడండి. PAY పై, సాధారణంగా ఏవై వస్తే ఏ అని చెప్పండి. DAY డై, SAY సై, MAY మై, LAY లై. సో దీన్ని ఎలా చెప్పాలి, పై హోమిజ్. దానికి V2 V3 పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్. PAID పెయిడ్ హోమిజ్. నివాళి అర్పించు. పీపుల్ గ్యాదర్డ్ టు పే హోమిజ్ టు ద సోల్జర్స్ హూ డైడ్ ఇన్ ద వార్. ఓకేనా, నివాళి అర్పించు, చనిపోయిన వాళ్ళకి గౌరవార్థం ఏదైనా చేస్తే నివాళి అర్పించడం అంటామండి. దాన్ని ఇంగ్లీష్లో పే హోమిజ్ అంటారు. అలానే పే ట్రిబ్యూట్, పెయిడ్ ట్రిబ్యూట్. ఇది కూడా అంతే, చనిపోయిన వాళ్ళకి. ఇదేంటంటే బ్రతికిన వాళ్ళకి కూడా, బ్రతికిన వాళ్ళకి కావచ్చు, చనిపోయిన వాళ్ళకి కావచ్చు, వాళ్ళ గౌరవార్థం. అంటే ఒక పెయింటింగ్ వేసిన, కొన్ని సాంగ్స్ పాడినా, లేకపోతే క్యాండిల్స్ ఏమైనా ఇది చేసిన, వెలిగించిన, ఇలా ఏదైనా ఒక కార్యక్రమం వాళ్ళకి గౌరవార్థం. అంటే శిలాపలకాలు ఉంటారు కదా, శిలాపలకాలు కడతారు చనిపోయిన వాళ్ళ కోసం. అలాగే బతికిన వాళ్ళ కోసం ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏదో కండక్ట్ చేస్తారు వాళ్ళు పుట్టినరోజు సందర్భంగా, లేకపోతే బ్లడ్ డొనేట్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు కదా. అలా చేయడాన్ని పే ట్రిబ్యూట్ అంటారండి. పే ట్రిబ్యూట్ అంటే ఏంటండి, చనిపోయిన వాళ్ళకి కావచ్చు, బ్రతికిన వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి గౌరవార్థం ఏదైనా చేస్తే దాన్ని పే ట్రిబ్యూట్ అంటారండి. Lots of people paid tribute to their leader. వాళ్ళ నాయకుడి కోసం చాలామంది వాళ్ళ యొక్క గౌరవార్థం ఏదో ఒక పని చేశారు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ పే ట్రిబ్యూట్. పే హోమిజ్ అంటే చనిపోయిన వాళ్ళకి నివాళి అర్పించడం. అలానే పే ట్రిబ్యూట్ చనిపోయిన వాళ్ళు కూడా చెప్పచ్చు. Lots of people missed paying tributes to SP Balu when he died during పాండమిక్లో బాలు చనిపోయినప్పుడు చాలామంది మిస్ అయిపోయారండి, వెళ్ళలేకపోయారు అక్కడికి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ పే ట్రిబ్యూట్. నెక్స్ట్ పే ద లాస్ట్ రైట్స్, అంత్యక్రియలు చేపట్టడం. అంత్యక్రియలు చేయడం ఏమంటండి, పే ద లాస్ట్ రైట్స్. మరి రెస్పెక్ట్స్ అంటే, పే ద లాస్ట్ రెస్పెక్ట్స్ అంటే తుదిని వాళ్ళ గౌరవార్థం, వాళ్ళకి డెడ్ బాడీకి అంటే మోర్టల్ రిమైన్స్కి నమస్కారం చేయడం, పువ్వులు ఇలా వేయటం, సందర్శించడం, ఇవన్నీ కూడా లాస్ట్ రెస్పెక్ట్స్ కింద వస్తాయండి. లాస్ట్ రైట్స్ అయితే అంత్యక్రియలు చేయడం అండి. అంటే ఫ్యూనరల్ ప్రొసెషన్, ఫ్యూనరల్స్ చేయడాన్ని అంటే శవాన్ని తగలబెట్టడం, దహనం చేయడం, ఇదంతా చేయడాన్ని అంత్యక్రియలు చేయడం అంటాము. దాన్ని ఇంగ్లీష్లో పే ద లాస్ట్ రైట్స్ అంటారండి. రైట్. All the members of Chiranjeevi as well as Allu Arvind paid the last rites to their recently a person died from their family. All members of their family paid
దయర్ లాస్ట్ రైట్స్. నెక్స్ట్ అండి, పే ద లాస్ట్ రెస్పెక్ట్స్ అంటే తుది నివాళి అర్పించడం. లాట్స్ ఆఫ్ తెలుగు పీపుల్ మిస్డ్ పేయింగ్ ద లాస్ట్ రెస్పెక్ట్స్ టు ఎస్పి బాలు వెన్ హీ డైడ్ డ్యూరింగ్ పాండమిక్. నెక్స్ట్ పదం వచ్చేసి పే కండోలెన్సీస్ అండి. పే కండోలెన్సీస్, పెయిడ్ కండోలెన్సీస్ అంటే సానుభూతి తెలపడం. ఎలా సానుభూతి తెలపడం? చనిపోయిన వాళ్ళు ఉన్నారండి, ఆ చనిపోయిన వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి వీళ్ళ సానుభూతి తెలపడం, వీళ్ళ సంతాపం తెలియచేయడం, దట్ ఈస్ కాల్డ్ ఎస్ పే కండోలెన్సీస్. పే కండోలెన్సెస్ బదులుగా మనం ఆఫర్ కండోలెన్సెస్, గివ్ కండోలెన్సెస్, రైట్? ఇలా సానుభూతి వ్యక్తపరచడాన్ని, సానుభూతి తెలపడాన్ని పే కండోలెన్సెస్, ఆఫర్ కండోలెన్సెస్, గివ్ కండోలెన్సెస్ అంటారు. Lots of people paid condolences to the family members of bereaved family members of the deceased. చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకి చాలామంది వాళ్ళ సానుభూతి తెలిపారు అని చెప్పడం అండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై video here. If you like my content, please subscribe my channel. Please like the video also. Thank you so much.